శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 6వ రోజు 6వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చైత్ర మాస వరప్రదానం గురించి తెలియజేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. ఓ రాజా, ఆ తరువాత వాసుదేవుడు అయోధ్య నగరానికి రాజైన దశరథుని యొక్క మొదటి భార్య అయిన కౌసల్యాదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించి అందులో నుంచి చైత్రమాసంలోని శుక్లపక్షమునందలి నవమి తిథి నాటి పవిత్రమైన మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో ఆ రాజభవనంలో శ్రీరామునిగా అవతరించి మానవ రూపంలో పుట్టాడు. ఆ సమయంలో భూమండలంపై ఉన్న ప్రాణికోటికి అంతటికీ ఆనందం కలిగింది. దేవదుందుబులు మోగాయి, పూలవాన కురిసింది. మహారాజైన దశరథుడు కూడా కుమారుణ్ణి చూసుకుని ఆనందించాడు. స్వర్గంలో ఉండే ఇంద్రాది దేవతలంతా అనేక విమానాలెక్కి కౌసల్య గర్భంలో పుట్టిన రాఘవుణ్ణి చూడటం కోసమని అయోధ్య నగరానికి వచ్చేశారు. శుభప్రదులైన బ్రహ్మ, రుద్ర, సూర్యాది దేవతలంతా శ్రీరాముని దర్శించడానికి వచ్చారు. అప్పుడు అందరూ శ్రీరాముని పుట్టుక సందర్భంగా ఉత్సవాలు చేసుకున్నారు. ఈ విధంగా ఉత్సవాలు జరుగుతూ ఉండగా ఆనందంతో పొంగిపోతూ ఉన్న దేవతలు రామచంద్రునికి నమస్కరించి అనేక విధాలుగా స్తోత్రాలు చేసి సంతృప్తి పరిచారు. ఆనందంతో దేవతలంతా శ్రీరామునితో, ఈరోజు మేము ధన్యులమయ్యాము, రాక్షసుల వలన కలిగే భయం నుండి విముక్తులమయ్యాం. ఎవరి కారణంగా నువ్వు ఈ భూమిపై అవతారాన్ని స్వీకరించావో అటువంటి మాకు ఆనందం కలిగించిన కాలం ఇది. ఓ కృపానిధి, ఆ కారణంగా మేమంతా ఈ సమయం ఎల్లప్పుడూ పుణ్యమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది అవుతుంది అనుకుంటున్నాము. కనుక మీరు కూడా ఈ సమయం యొక్క గొప్పతనాన్ని అంగీకరించండి. ఈ పవిత్ర సమయంలో మాకు అనేక వరములను ప్రసాదించండి అని వేడుకున్నారు. రాఘవుడు దేవతల శుభప్రదమైన మాటలు విని మిక్కిలి సంతోషించాడు. దేవతలతో, మీరు చక్కగా చెప్పారు, మీ మాటలు 3 లోకాలకు ఉపకారమే కలిగిస్తాయి. నేను మీ చేత ప్రార్థించబడిన ఈ మహత్తరమైన ఆనంద సమయంలో నేను చెప్పే మాటలు వినండి అంటూ రాఘవుడు ఈ విధంగా చెప్పాడు. సర్వేషామేవ మాసానాం శ్రేష్ఠఛాయం భవిష్యతి. వైశాఖాత్ కార్తికః శ్రేష్ఠః, కార్తికాన్ మాఘ ఏవ చ. మాఘమాసాద్ వరశ్చాయం చైత్రమాసో భవిష్యతి. చైత్రమాసే కృతం దత్తం హుతస్నాతం విచిందితం. సర్వం కోటిగుణం ప్రోక్తమయోధ్యాయాం విశేషతః. యచ్ఛ్రేయశ్చాస్వమధేన గోమధేన చ యత్ఫలం. యత్ఫలం సోమయాగేన తచ్చైత్రే స్నానమాదృతః. సూర్యగ్రహే కురుక్షేత్రే యచ్ఛ్రేయః స్నానదానతః. తచ్ఛ్రేయః స్యాన్మాఘౌ స్నానాదయోధ్యాయాం సురోత్తమాః. అత్ర వై సరయూతీరే రావణం లోకరావణం హత్వా తత్పాపశాంత్యర్థం కరిష్యామి కృతం శుభం. యత్ర యాగసమాసిర్హి భవిష్యతి సురోత్తమాః. తత్తీర్థం మమ నామ్నా హి ఖ్యాతిం శ్రేష్ఠాం గమిష్యతి. అయోధ్యాయాం రామతీర్థే సరయూజలమధ్యగే చైత్రస్నానం ప్రకుర్వాణాస్తే నరా మోక్షభాగినః. యథా మాఘః ప్రయాగే హి స్నాతవ్యః సుఖమిచ్చతాం. కార్తికోపి యథా కాశ్యాం పంచగంగాజలే స్మృతః. ద్వారకాయాం యథా ప్రోక్తో వైశాఖో మాధవప్రియః. అయోధ్యాయా రామతీర్థే తదా చైత్రో భవిష్యతి. చైత్రమాసే తు సంప్రాప్తే సర్వే దేవాః సవాసవః. బహిర్జలం సమాశ్రిత్య తిష్టద్వం హి మమాజ్ఞయా. అంటే మాసాలన్నింటిలోకి ఈ చైత్రమాసం మిక్కిలి శ్రేష్టమైనది. వైశాఖ మాసం కంటే కార్తీక మాసం శ్రేష్టం. కార్తీక మాసం కంటే మాఘమాసం మరింత శ్రేష్టం.
మాఘమాసం కంటే కూడా శ్రేష్టమైనది ఈ చైత్రమాసం. చైత్రమాసంలో చేసిన పని, ఇచ్చిన దానము, చేసిన హోమము, స్నానము, చేసిన ఆలోచన అంటే సాధన అన్నీ కూడా చేసిన దానికి 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. అందులోనూ అయోధ్య నగరంలో చేస్తే మరీ విశేష ఫలితాన్ని ఇస్తాయి. సోమయాగం చేయటం వలన లభించే పుణ్యం చైత్రమాసంలో స్నానం చేసినంత మాత్రం చేతనే లభిస్తుంది. ఓ దేవతలారా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నాన దానములు చేస్తే ఎంతటి శ్రేయస్సు కలుగుతుందో అంతటి శ్రేయస్సు మధుమాసంలో అయోధ్య నగరంలో చేసే స్నాన దానాదుల వలన కలుగుతుంది. సరయూ నది మధ్యలో ఉన్న ఆ తీర్థము నా పేరుతో శ్రేష్టమైన రామతీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది. లోకములను బాధించినటువంటి రావణ బ్రహ్మను సంహరించినందుకు నాకు కలిగిన పాపమును పోగొట్టుకుని శుభాలను పొందడం కోసం ఈ సరయూ నది తీరంలోనే నేను యాగం చేస్తాను. యాగం ఎక్కడ పూర్తి చేయబడుతుందో అయోధ్య నగరంలోని శ్రేష్టమైన చైత్ర మాసంలో అయోధ్యలోని ఆ రామతీర్థంలో స్నానం చేసిన మానవులు మోక్షాన్ని పొందగల భాగ్యవంతులు. సుఖం కావాలని కోరుకునేవాళ్ళు మాఘమాసంలో ప్రయాగలో ఎలా స్నానం చేస్తారో, కార్తీక మాసంలో ఏ విధంగా పంచగంగా జలాల్లో మునిగి రావాలి అని అనుకుంటారో, మాధవునికి పరమ ప్రియమైన వైశాఖ మాసంలో ద్వారకలోని యమునలో ఏ విధంగా మునకలు వెయ్యాలి అని అనుకుంటారో, అలాగే అయోధ్యలోని రామతీర్థంలో చైత్రమాసంలో స్నానం చేయాలి అని అనుకోవాలి. చైత్రమాసం వచ్చి రాగానే ఇంద్రాది సమస్త దేవతలు నా ఆజ్ఞ ప్రకారంగా బయట ఉన్న నీటిని అన్నింటినీ ఆశ్రయించి ఉంటారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా ఇంద్రాది దేవతలతో చెప్పి వాళ్ళందరి చేత నమస్కరించబడ్డాడు. శివుడు వృషభ వాహనాన్ని ఎక్కి తన నివాసానికి వెళ్ళిపోయాడు. మిగిలిన దేవతలందరూ కూడా వాళ్ళ నిజ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గత చైత్ర పురాణంలోని 6వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ